హల్లెలూయా. యోహాను సువార్త 19వ వచనం చదవండి. ఆ తీర్పు ఇదే. అబ్బో ఆగండి. అండ్ దిస్ ఈస్ ద వర్డిక్ట్, దిస్ ఈస్ ద జడ్జ్మెంట్, దిస్ ఈస్ ద అల్టిమేట్ జస్టిస్. జస్టిస్ అనకూడదు, జడ్జ్మెంట్ అనాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ కూర్చొని, ప్రభు ఏంటి నేను మాట్లాడాలా, ఇంకెవరన్నా మాట్లాడాలా, ఒకవేళ నేను మాట్లాడితే ఏం మాట్లాడాలి అని అలా నేను ఆయనలో ధ్యానించినప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు నాకు ప్రత్యక్షపరిచారు. హల్లెలూయా. బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి, అందులో ఏం చెప్పాలి అని నేను అడిగినప్పుడు ప్రభువారు నాకు ఈ వచనాన్ని చూపించారు. ఒక తీర్పు వెలువడ్డది. ఈ తీర్పు ఏంటి అని అంటే, వెలుగు లోకములోకి మనుష్య కుమారునిగా వచ్చెను. వెలుగు లోకానికి వెలుగుగా రాలేదు, కానీ యేసుక్రీస్తుగా వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ మాటలు మనం అరుస్తూ కేకలేస్తూ చెబుతూనే దానిలో ఉన్న రక్షణ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చాలా మంది అరుస్తారు, కేకలేస్తారు, ఊర్ల మీద తిరుగుతారు, టోపీలు పెట్టుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే యేసునందు ఉంచిన విశ్వాసం మనకి ఏం కలిగిస్తుంది? రక్షణార్థమైన జ్ఞానం. చెప్పండి. మీకు చెప్పాను కదా ఈ నెలంతా ఏంటి? హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచితే మనకు వచ్చేది రక్షణార్థమైన జ్ఞానం, నిత్యత్వపు జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానము. అర్థమైందండి మీకు? ఇది మనం అర్థం చేసుకొని అప్పుడు చేసుకోవాలి పండగ. పండగ ఎప్పుడు అంటే యేసును గురించిన లోతైన మాటలు, సర్వశక్తిమంతుని గురించిన లోతైన మాటలు ధ్యానించినప్పుడే నీకు పండగ. ఆ పండగలో బహుశా కేకు లేకపోయినా పర్వాలేదు. ఆ పండగలో యేసుని లోతుగా అర్థం చేసుకున్న ఆ పండగలో కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మలో గొప్ప తృప్తిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే నిజమైన పండుగ కదండి. సో ఈ పండగలో మనము ఈ రక్షణార్థమైన జ్ఞానమును సంపాదించుకునే క్రమంలో ఇదిగో ఒక సర్వసత్యాన్ని నేను మీ ముందు ఇప్పుడు విశదీకరిస్తాను. జాగ్రత్తగా చిత్తగించండి. దేవునికి మహిమ కలుగును గాక. వెలుగు లోకమునకు కన్య మరియ గర్భము నందు లేదా ద్వారా పూర్తిగా సంపూర్ణమైన కృపయు సంపూర్ణమైన సత్యమును ఆ మరియ గర్భము ద్వారా ఈ లోకానికి యేసయ్య పుట్టాడు. అదే కదా క్రిస్మస్. అందుకే కదా ఆయన ఆరాధిస్తున్నాం. పోనీ మనసందులోనే ఆరాధిస్తున్నారని అంటే కాదే, ప్రపంచమంతా ఆరాధిస్తున్న మహాదేవుడు, మహోన్నతుడు. నిన్న వాక్యం చెప్తుంటే చాలామంది మన వీధిలో వారు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. హల్లెలూయా. వినాల్సిన విషయం ఎంత వినకూడదని చెవు మూసుకున్నా ఈ శబ్దము, ఈ ఆది నాదము, ఆది ప్రణవ నాదము వదలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్రాక్షన్ అలాంటిది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఫిజిక్స్ ఎలా కదా, కెమిస్ట్రీ, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటది తెలుగులో ఏమంటారమ్మా? లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షించే నియమము. దీని గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంది. యేసుక్రీస్తు నిన్ను ఆకర్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృపా సత్య సంపూర్ణునిగా సంపూర్ణమైన కృపయు సంపూర్ణమైన సత్యమును ఆయన
ఏ మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకంలో పుట్టాడండి. దేవునికి స్తోత్రం. కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగు లోకమునకు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి చెడ్డవారిగానే ఉన్నారు. చెడ్డ క్రియలే అందరూ. అమ్మో ఆ వెలుగులోకి వస్తే ఏమవుద్ది? నావన్నీ బయటపడిపోతాయి. ఎవరన్నా బుద్ధి తక్కువ పని చేస్తారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు రహస్య జీవితంలో ఉండే చెడ్డ క్రియలు ఎవరన్నా లైట్లోకి వచ్చి చేస్తారా? చేయరు. నాకైతే బుద్ధి ఉన్నాడు ఎవడు చేయడు. ఎందుకంటే దాన్ని ఆ సీడీని సీక్రెట్గానే పెడతాం. అంతేనమ్మా. జగదాంబ 70 mm వేస్తామా? వెయ్యం. కానీ ఇక్కడ మరి యేసుప్రభు ఎంత పెద్ద మాట అనేసాడు. దిస్ ఈజ్ ద వర్డిక్ట్. తీర్పు ఏంటమ్మా మాట? ఆ తీర్పు ఇదే. అబ్బో పెద్ద మాట. ఇప్పుడు అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒరే బాబు మీ పనులు చెడ్డవే, మీరు చెడ్డవారే, కానీ ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి. యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? మరి ఆ చెడ్డ పనులకు కావలసిన మందు యేసయ్య కాబట్టి రావాలి. హల్లెలూయా చెప్పండి. చెడ్డ పనులకు మందు ఎవరు? ఇప్పుడు ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏమిస్తాడు? టాబ్లెట్స్ ఇస్తాడు, ఇంజెక్షన్స్ ఇస్తాడు, అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని క్యూర్ చేస్తాడు. అంతే కదమ్మా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు సంపూర్ణమైన కృపగా, సంపూర్ణమైన సత్యముగా ఆయన ఈ లోకానికి వచ్చారు కదా. మరి వచ్చి ఆయన మనల్ని స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను, జగటగల దొంగ ఊపిలో నుండి నేను మిమ్మల్ని పైకి లేవనెత్తుతాను, హితవత్సరము ప్రకటించుటకు నేను వచ్చాను. ఆ ఇయర్ ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్. నేను వచ్చింది ఎందుకనంటే బాధపడే వారిని ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. యెషయా గ్రంథంలో ఉంటుంది అది. రేపు ఎల్లుండో చెప్తాను అది అవకాశం వచ్చినప్పుడు. బాధపడే వారిని నువ్వు నేను బాధపడే వారిని నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎలాంటి వాళ్ళని తెలుసా? మన క్రియలు ఎలాంటి నేహరిక? చెడ్డవి. చెడ్డవి కాబట్టి ఒప్పేసుకోవాలా. వెలుగులోకి వస్తే ఇంక చెడ్డవి ఏవి లేవు, ఇంకా అన్ని ఓపెన్. యేసుప్రభు అదే కోరుకుంటున్నాడు మానవ జాతి నుండి. రే ఓపెన్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. లోపల ఒకటి బయట ఒకటి వద్దు. లోపల ఏంటో బయటకు అదే చూపించు. తీసుకున్నాడు తీసుకుంటాడు, తీసుకోలేనాడు పోతాడు. నేనున్నాను నిన్ను రక్షించినందుకు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మరి గట్టికి చెప్పండి. కాబట్టి మానవులందరి కొరకు ఆయన ఇటువంటి గొప్ప కార్యం చేసి పెట్టాడు. రండి నా దగ్గర రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు చెడ్డ కార్యాలతో, దరిద్రగొడ్డు జీవితంతో, దౌర్భాగ్య స్థితిలో మీరు బ్రతుకుతున్నారు. మీరు గనుక నా దగ్గరకు వస్తే, నా యొద్దకు రండి, నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని బాగు చేస్తాను. అద్దటి మీ రాము ఇందురాలు మళ్ళీ చదవండి. వచనం 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవి గనుక మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే. యేసు బాబు దగ్గరకు వస్తే నేను పాపినని ఒప్పుకోవాలి. నేను పాపినని ఒప్పుకుంటే నా కులపోలు ఒప్పుకుంటారా? నా జాతోలు ఒప్పుకుంటారా? నా రిలేషన్స్ ఒప్పుకుంటారా? ఏంటి మనం ఎలా పుట్టి పెరిగాం? మన లెగసీ ఏంటి? మన హెరిటేజ్ ఏంటి? మన పూర్వీకులు ఎవరు అనుకుంటున్నావు? ఏంటి ఇలాంటి భక్తి ఎప్పుడైనా ఉందా? ఏంటి ఎప్పుడు పాపి
ఏంటి పాపం? పాపం ఏం లేదు, అలాంటిది ఏం లేదు, రావాల్సిన పనేమీ లేదు. ఇలా చాలామంది హిండ్రన్స్లో ఉండిపోతున్నారు. దేవుడు లేడని దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు. కానీ మనమైతే ఇదిగో ట్రాన్స్పరెంట్గా వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును. కనానీయురాలైన స్త్రీ అంటది కదా, ఎస్ యేసయ్యా నువ్వు అన్నట్టు నేను కుక్కనే. దేవునికి స్తోత్రం. ఎస్ లార్డ్, ఐఎమ్ అ డాగ్. నువ్వు తినేసి మిగిలిన ముక్కలు వేసి తినేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదండి వెలుగులోకి రావడం అంటే. హల్లెలూయా చెప్పండి. కొందరు ఎలాగంటే ఇలాగ వెలుగులోకి వస్తారు, అమ్మో మళ్ళీ ఇక్కడ అన్ని పాపం పాపం గురించి ఒప్పుకోవాలి. ఏంటి మరి అంత చీప్గా ఒప్పుకోవాలా? మరి అంత చీప్గా ప్రేయర్లకు వెళ్ళాలా? అంటే వాడికి ఏం కావాలి? వాడి సెల్ఫ్ ఈగో సాటిస్ఫై అవ్వాలి. స్వనీతి, తన స్వనీతిలో తను హ్యాపీగా ఉండాలి. గనుక తనని తాను ప్రేమించుకుంటున్నాడు, తన కులాన్ని ప్రేమిస్తున్నాడు, తన మతాన్ని ప్రేమించుకుంటున్నాడు, తాను కట్టుకున్న లేదా తాను కట్టబడిన ఆ సిస్టమ్ని ఇష్టపడుతున్నాడు. కాబట్టి అది చీకటి. ఈ సిస్టమ్ నాకొద్దు నాయన, ఈ పద్ధతి నాకొద్దు బాబు, జరిగిందంతా చాలు, ఇప్పుడు నా రక్షకుని దగ్గరికి నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. చదవండి 19 మరలా ఒకసారి. ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వెలుగు లోకమునకు వచ్చెను, యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవి కనుక మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారండి. తన స్వనీతినే ప్రేమిస్తున్నారండి. కన్ఫెషన్ లేదండి, కన్ఫెషన్ ఇవ్వాలని రావటం లేదండి. చదవండి 20. దుష్కార్యములు చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. చీకట్లోనే ఉంటాడు, దాక్కొని ఉంటాడు. దొంగ దాక్కొని ఉంటాడు. దొంగ ఎక్కడన్నా లైట్ వేసినప్పుడు వస్తాడా? రాడు. ఎందుకంటే కనబడిపోతాడు, దొరికిపోతాడు. అందుకే చీకటి కోసం వెయిట్ చేస్తాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నాన్న నువ్వు దొంగ అని నాకు తెలుసు. దొంగలు పలు రకాలుగా ఉంటారు. నైట్ టైం వచ్చే వాళ్ళు ఉంటారు, పగలు కూడా చేయాల్సిన దొంగతనాలు అందరూ చేస్తారు. బలవంతంగా జాంకాయ బ్యాగ్లో వేసేస్తాం. బజార్లో చాలాసార్లు ఆమ్యామ్యా అయిపోతుంటాయి. ఒరే దొంగల్లారా నా యొద్దకు రండి. నువ్వేదో బార్కి వెళ్ళట్లేదు అనుకుంటున్నావు, నీకు సెకండ్ సెటప్ లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేయాల్సిన దుష్కార్యములు చాలా ఉన్నాయిరా బాబు. నువ్వు అదే దుష్కార్యం అనుకుంటున్నావు, పబ్లిక్ డొమైన్లో కనబడేవే. ఇంకా నేను ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్ చేస్తాను. పబ్లిక్ డొమైన్లో దొరికిన వాళ్ళు నిజంగా ధన్యులు. హల్లెలూయా. దొరకకుండా చేస్తున్న వాళ్ళే డేంజర్. ఈ విషయాలు లోతైనవి. ఈ పబ్లిక్గా దొరికిన వాళ్ళందరినీ తిడతాం, సీక్రెట్గా చేసిన వాళ్ళు దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూస్తున్నాడమ్మా, ఆ పాట ఏదో ఉంది కదా, ఏసేమని చూస్తున్నాడమ్మా అన్నీ ఒక రోజు. ఇంకా కాబట్టి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. చదువున్నాను 20 మరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును యేసయ్యను ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్కార్యములు కనుక ఆ దుష్కార్యములు కనపడకుండా చీకటిని వెలుగునొద్దకు రాడు. అంటే ఆపోజిట్, చీకట్లో ఉంటాడు, చీకటిని ప్రేమిస్తాడు. చీకటే నాకు కావాలి. ఐ నీడ్ డార్క్నెస్, మోర్ డార్క్నెస్, మోర్ లవ్, మోర్ పవర్. ఇక్కడ ఏంటంటే మోర్ డార్క్నెస్, చీకటి వెంబడి చీకటి, చీకట్లో నుండి చీకటి. ప్రభువా అని అలా అనలేరు కదా. చీకటి, నాకు చీకటే కావాలి, చీకటిలో నుండి చీకటి. చదవండి 21.
సత్యవర్తనుడైతే అబ్బబ్బబ్బబ్బ. అమ్మా, ఇప్పుడు మీరు ఎప్పుడు వినని మాటలు వింటారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నారు. సత్యవర్తనుడైతే అబ్బబ్బబ్బబ్బ. తన క్రియలు దేవుని మూలముగా చేయబడ్డవి అని ప్రత్యక్షపరచబడినట్లు ఆమేన్. ఇది అర్థం చేసుకోవడానికి పైనుండి పుట్టాల. కింద నుండి పుట్టినవాడు ఈ మాట అర్థం చేసుకోలేడు. మళ్ళీ చదువుదాం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు హల్లెలూయా. వెలుగునందుకు వస్తాడు ఆ సత్యవర్తనుడు, అనగా మనము. చెప్పండి, నేను సత్యవర్తనుడును. మళ్ళీ చెప్పండి, సౌండ్ పెంచి చెప్పండి. ఎందుకు మీరు సత్యవర్తనులు అయ్యారమ్మా? ఎక్కడికి వచ్చారు? హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి మీరు ఎవరంటే సత్యవర్తనులు. మీరు సామాన్యులు కాదు అసలు. మీరు నిత్యత్వానికి ట్రాన్స్పోర్ట్ అయ్యే గ్లోరిఫైడ్ ఏంజల్స్. మీరు ఒక గ్లోరిఫైడ్ బాడీస్. ఫ్యూచర్లో మీ మహిమ భలేగా ఉంటుంది. ఈ క్రిస్మస్ చీర కాదు, క్రిస్మస్ బట్టలు కాదు, ఈ గ్లోరీ కాదు. ఈ సంవత్సరం గ్లోరీ వచ్చే సంవత్సరానికి ఉండదు. నేను పోయిన సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇచ్చారు మీరు నాకు, సల్వార్ కమీజ్. ఇప్పుడు ఆ లుక్ దానికి లేదు. నేను అదే గమనించాను. మొన్న వేసుకున్నాను ట్రైబల్ ఏరియాలో. నా చర్చ్ నాకు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఇట్ ఫేడెడ్, అవే వాడిపోయింది. మీ చీరలు అంతేనా? అలాగ ఉండిపోయా. వాడబారని కిరీటము, దేవునికి స్తోత్రం. వాడబారని మహిమ. క్రిస్మస్ ఏంటి ఏంటనుకున్నారు? ఎందుకు గంతులు వేయాలి, ఎందుకు అరాలా, ఎందుకు ఆయన్ని కొనియాడాలి అని అంటే, నీకు మొత్తం ఫ్రీ చేసి పడేసాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిన్ను విమోచించేశాడు. మళ్ళీ చదువున్నా వచ్చు 21. సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. రేపు ఎల్లుండి నేను చెప్తాను. నాకు గుర్తు చేయండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మళ్ళీ నన్ను రాంగ్గా తీసుకుంటారు. నేను మీకు డీప్గా దాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రక్షణార్థమైన జ్ఞానమును మనం సంపాదించుకుందాము గాక. ఈ 25th ఇయర్, మంత్ ఆఫ్ డిసెంబర్, క్రీస్తుని ఆరాధించే ఈ శుభవేళ, ఈ చలికాలం, ఇలా ఇంటింటికి మనం తిరిగి మనము రక్షణార్థమైన జ్ఞానమును సంపాదించుకుందాము గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.